హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ 2015. ఈరోజు మన ఛానల్లో అరటికాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అరటికాయతో చాలా రకాల రెసిపీస్ చేసుకుంటాము. అందులో ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనకి పప్పులోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి కూడా సైడ్ డిష్గా ఎంతో ఉపయోగపడుతుంది. వెజిటేబుల్ కటింగ్ నుంచి కుకింగ్ ప్రాసెస్ కూడా మొత్తం కలిపి 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది. చూస్తున్నారు కదా, ముక్కలు పొడి పొడిగా విడిగా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అరటికాయని గ్రీన్ కలర్ది మొత్తం స్కిన్ పీల్ చేసేసి నేను కట్ చేసిన విధంగా అంత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అప్పుడే నేను చూపించినట్టుగా ఫ్రై చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. అరటికాయ ముక్కల్ని ముందుగానే కట్ చేసి నీళ్ళల్లో వేయటం అదంతా ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పటికప్పుడు ఉల్లిపాయలు వేగేలోపే అరటికాయ కట్ చేసేసేయచ్చు. అలా కట్ చేయడం వల్ల చాలా ఫ్రెష్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మీ కారానికి సరిపడట్టుగా టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చిన్న స్పూన్తో వేసినాను కాబట్టి 2 స్పూన్లు వేశాను. బాగా కలిసేలాగా కలుపుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు వేగనివ్వాలి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మరొకసారి తీసి బాగా కలుపుకొని 1.5 స్పూను ధనియాల పొడి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేయటం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ముక్కలు కూడా పొడి పొడిలాడుతూ చాలా మంచిగా ఫ్రై తయారవుతుంది. ఏ వెజిటేబుల్ అయినా ఫ్రై చేసేటప్పుడు ఎంత బాగా కలుపుతామో అంత బాగా ఫ్రై అవుతాయి అన్ని ముక్కలు ఈవెన్గా. బాగా కలిపి మరొక 5 నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలి. ఇలాగా ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని ఎప్పుడూ హైలో పెట్టకూడదు. మీడియం టు సిమ్లో పెట్టి వేపుకోవాలి. సిమ్లో పెట్టినా మనకి క్రిస్పీగా ఫ్రై రాదు. మీడియం టు సిమ్లో పెట్టి మనం కలుపుతూ వేపుకోవడం వల్ల ముక్క పైకి క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా వస్తుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఎవరైనా ఈజీగా ట్రై చేసేయచ్చు. చాలామందికి ఇది తెలిసిన రెసిపీయే. తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. ఈ విధంగా ట్రై చేస్తే ఎంతో రుచిగా వస్తుంది. 5 మినిట్స్లో అయిపోతుంది. నూనె పైకి తేలినట్టయితే, ముక్కలు పొడి పొడిలాడుతూ క్రిస్పీగా తయారైతే ఫ్రై రెడీ అయిపోయినట్టే. డిష్ అవుట్ చేసుకోవడమే. చూశారు కదా, ముక్కలు ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఫ్రై. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి సజెషన్గా వెళ్తుంది. అది నాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. ఈరోజు రెసిపీ చూశారు కదా, చూసారా ముక్క ఎంత సాఫ్ట్గా ఉందో. మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.